యేసుక్రీస్తు వారికి అంటండి సత్రంలో చోటు లేదని బాధపడుతూ ఉంటారండి. ఎప్పుడు ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట, ప్రభువా నీకు సత్రంలో స్థలమైనను. అరే నేను ఏం కోరుకుంటున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? మైండ్ ఏం ఖరాబ్ అయిందా అని అడుగుతాడండి దేవుడు. సత్రంలో చోటు నాకెందుకు, సత్రంలో స్థలం నాకెందుకు, నీ మనసులో నాకు చోటు కావాలని బతిమాలుతున్నాడండి ఆయన. ఏమండి, ఇప్పటికీ మనకు యేసుక్రీస్తు వారిని పసిబాలుడిగా చూస్తూ, అయ్యా నీకు సత్రంలో చోటు లేదయ్యా, సత్రంలో చోటు లేదయ్యా, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలం లేదు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరులున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ఉండాలి అని ప్రార్థన చేయాలి.